వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. ఈనాడు పత్రికలో ప్రధాన అంశాల మీద ఈ రోజు మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా చూసుకున్నట్టయితే మతం మారితే ఎస్సీ హోదా కోల్పోయినట్లే. క్రైస్తవ మతంలోకి వెళ్లిన వ్యక్తులు ఎస్సీల కిందకి రారు. హిందువులు, బౌద్ధులు, సిక్కులకే ఆ హోదా ఉంటుంది. బాపట్ల జిల్లా పాస్టర్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు. క్రైస్తవ మతంలోకి మారి దాని గురించి క్రియాశీలకంగా బోధిస్తూ పాటించే వ్యక్తులు ఎస్సీల కిందికి రారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2025 ఏప్రిల్ 30న ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ తో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాల మినహా ఏ మతాల వారు ఎస్సీల కిందికి రారని స్పష్టం చేసింది. ఇక మతం మారితే ఎస్సీ హోదా కోల్పోయినట్లే. హిందూ మతంలో కానీ ఏ మతంలోనైనా ఇంకో మతం మారాలనుకుంటే వాళ్ళు ఆ మతాన్ని కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే సుప్రీంకోర్టు ఒక మనకు ఏదైతే మతం మారితే దాని గురించి క్రియాశీలకంగా ఎస్సీ హోదా అంటే క్రైస్తవ మతంలోకి వెళ్ళిన వ్యక్తులకు ఎస్సీల కిందికి రారు. హిందువులు, బౌద్ధులు, సిక్కులకే ఆ హోదా ఉంటుంది అని నేను ఏదైతే బాపట్ల జిల్లా పాస్టర్ కేసులో ఒక సంచలనమైన తీర్పు ఇచ్చారు. సో మతం మారే వాళ్ళకు, ఎందుకంటే కొన్ని సంవత్సరాలు ఒక మతంలో ఉండి ఉన్న పలంగా ఇంకో మతంలోకి వెళ్తున్న వారికి ఆ ఎస్సీ హోదా కొన్ని వాళ్ళకు అంటే ఆ రిజర్వేషన్ ఉండదు అనేది ఈ రోజు అయితే ప్రభుత్వం అంటే హైకోర్టు చెప్పే ఆలోచన చేస్తున్నారు. సో ఒక్కసారైనా మనం ఇంకోటి మనం ముఖ్యంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ 3 నిబంధనలను పాటిస్తేనే సొంత మతంలోకి తిరిగి వచ్చినట్టు. ఎవరైనా ఒక వ్యక్తి రాజ్యాంగ షెడ్యూల్ కులాల ఉత్తర్వులు 1950లో క్లాజ్ 3 లేని మతాన్ని స్వీకరించి తిరిగి హిందూ, సిక్కు, బౌద్ధ మతంలోకి మారాలనుకుంటే 3 నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. 1, తాను కాజులో 3 పేర్కొన్నాం. కులం, వ్యక్తిత్వాన్ని స్పష్టమైన ఆధారం చూపాలి. తొలుత స్వీకరించిన మతాన్ని పూర్తిగా త్యజించినట్లు తన వాస్తవ మతంలోకి మళ్ళీ మారానని చెప్పడానికి విశ్వసనీయమైన బలమైన ఆధారాలు చూపాలి. 3, ఆ వ్యక్తి తిరిగి సొంత మతాన్ని స్వీకరించిన విషయాన్ని ఆ కులం వారు ధృవీకరించి తమలో ఒకరిగా స్వీకరించారని నిరూపిస్తేనే సంతృప్తికరమైన విశ్వసనీయమైన ఆధారాలు ఉండాలి. కేవలం స్వయ ప్రకటన సరిపోదు. ఇందులో ఏ ఒక్క షరతు నిరూపించలేకపోయినా వారు క్లెయిమ్ అవ్వదు. సో హైకోర్టు సూచనల సలహాల ప్రకారంగా మతం మారుకున్న వాళ్ళకి ఇది ఉంటుంది. తర్వాత మళ్ళీ నిబంధనలు అంటే మళ్ళీ తిరిగి సొంత మతంలోకి రావాలనుకుంటే ఏదైతే మనకు ఏ కులం వారు అయితే వాళ్ళు మనని అంటే మనకు వాళ్ళు స్వాగతిస్తున్నారో పూర్తిగా వాళ్ళు మనని అంటే అంగీకరిస్తున్నట్టుగా బలమైన ఆధారాలు చూపాలి. ఆ బలమైన ఆధారాల్లో 1, 2, 3 ఉన్నాయి. ఆ 3 ఏదైతే మనకు ఇలా నిబంధనలు ఇచ్చారో అందులో ఏ ఒక్కటి కూడా లేకపోయినా కూడా వాళ్ళు ఆ మతంలోకి కొనసాగడానికి అవకాశం ఉండదని ఒక ప్రకటనలో చెప్పారు. సో మరో అంశాన్ని తీసుకున్నాం. దక్షిణాదిపై 50% కుట్ర. ఇదే జరిగితే ఈ ప్రాంతంలో అవసరం ఉండదు. ఉత్తరాదిలో 4 రాష్ట్రాల ఎంపీ సీట్లతో కేంద్రంలోకి అధికారంలోకి రావచ్చు. డీలిమిటేషన్ పై పోరాటానికి సిద్ధం కావాలి. ఒక టీవీ ఛానల్ చర్చలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సంచలనమైన ప్రకటన చేశారు. నిన్న చర్చలో ఏదైతే నిన్న మనం ఒక వార్త చదువుకున్నాం, ఈనాడు పేపర్లో వచ్చిన పత్రికలో వచ్చింది. ఏదైతే నిన్న డీలిమిటేషన్ పేరుతోనే మన ఉన్న నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దాని మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి అయితే చూస్తున్నాం ముఖ్యమంత్రి గారు. దేశంలో జనాభా సంఖ్య ఆధారంగా ఎంపీ సీట్లను 50% పెంచుతుండటంతో వెనక కుట్ర దాగి ఉందని, అదే జరిగితే దక్షిణ భారతంలో సంబంధం లేకుండా ఉత్తర భారతంలోని 4 రాష్ట్రాల సీట్లతో కేంద్రం అధికారంలోకి రావచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మంగళవారం ఒక టీవీ ఛానల్ ఏర్పాటు చేసిన చర్చ సందర్భంగా ఆయన నియోజకవర్గాల పునర్విభజన, 50% ఎంపీ సీట్ల పెంపు తదితర అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఎంపీ స్థానాల విషయంలో ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య అంతరం ఉంటుంది. అయితే అంతే స్థాయిలో సీట్లు పెంపు జరగాలి. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో కేంద్రం అన్యాయం చేస్తుంది, విపక్ష చూపుతుంది. దక్షిణాది రాష్ట్రాల డీలిమిటేషన్ పై పోరాటానికి సిద్ధం కావాలి. 50% సీట్ల పెంపు ఏ లెక్క ప్రకారంగా జరుగుతుంది? ఆ సీట్ల పెంపు అనేది దక్షిణాది రాష్ట్రాలపై ఫైనల్ బుల్లెట్. ఈ పద్ధతిలో తమిళనాడు, పుదుచ్చేరిలో ఇప్పుడు 40 సీట్ల నుంచి 60 సీట్లు అవుతాయి. అదే యూపీలో 80 సీట్ల నుంచి 120 సీట్లు అవుతాయి. అలా మధ్యప్రదేశ్, యూపీ, రాజస్థాన్, బీహార్ ఈ 4 రాష్ట్రాల సీట్లతో కేంద్రం అధికారంలోకి రావచ్చు. ఇదో మరో రకమైన రాజకీయ ఎత్తుగడ్డని అనుకోవచ్చు. కేంద్రం ఒక ఆలోచన విధానంతోనే
ఏం తీసుకొస్తుంది? నియోజకవర్గాలలో మనకు ఏదైతే 109, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 109 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, అవి 170 కావడానికి అవకాశం ఉంది. సో అక్కడ వాళ్ళు చెప్పిన విధంగా మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే యూపీలో 80 సీట్లకు 120 అవుతాయంట. మధ్యప్రదేశ్, యూపీ, రాజస్థాన్, బీహార్ ఈ 4 రాష్ట్రాల సీట్లతోనే కేంద్రం మళ్ళీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ వచ్చే ఎలక్షన్ వరకు ఏ రాష్ట్రాలు కూడా మాకు సపోర్ట్ చేయకుండా వాళ్ళు ఎక్కడైతే సీట్లు పెంచుకోవాలనే ఆలోచన చేస్తున్నారో అక్కడ ఆ 4 రాష్ట్రాలు సీట్లు వస్తే కేంద్రంలో అధికారం రావడానికి అవకాశం ఉంటుంది కేంద్ర ప్రభుత్వానికి. అంటే ఇప్పుడున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ చేస్తున్నారో అంటే భారతీయ జనతా పార్టీ, వాళ్ళకు అదనుగా వాళ్ళకు కావాల్సిన విధంగానే దీన్ని చేసుకునే ఆలోచన చేస్తున్నారని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు. నిజంగా ఇట్లా చేస్తే నిజంగా దక్షిణాది రాష్ట్రాలలో పెంచుకుంటూ పోతే వాళ్ళకే అది హెల్ప్ అవుతుంది కాబట్టి రాష్ట్రాలకు వచ్చే పెద్ద ఏముండదని ఒక ఆలోచన చేస్తున్నారు. 2011 నాటి జనాభా లెక్కల ఆధారంగానే లోక్సభ, అసెంబ్లీలో స్థానాల పెంపు, రాష్ట్రంలో క్యూరా పద్ధతిలో అధికంగా పెరిగిన సీట్లు విధి విధానాన్ని ప్రకటించిన తర్వాతే స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా ఇది ఒక సమావేశంలో మాత్రమే ఇవి కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేశారు. చాలా వరకు కూడా రాజకీయాలకు అతీతంగా ఆల్ పార్టీ మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని ఏదైతే దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి అసలు ఈ బిల్లు పాస్ అవుతుందా కాదా, అసలు పెంచుకోవడానికి అవకాశం ఉందా లేదా, పెంచితే ఒకవేళ ఎట్లా ఉంటుంది, ఎట్లా దాన్ని ఏంది ప్లస్ ఆర్ మైనస్ 2 గమనించిన తర్వాతనే వాళ్ళు రంగంలోకి దిగుతారు. అంతే కాకపోతే వాళ్ళు ఇలా పదవిలో ఉన్నారు కాబట్టి, అధికారంలో ఉన్నారు కాబట్టి ఏకపక్ష నిర్ణయంతో వాళ్ళు అమలు చేసుకొని ఇంకా నెక్స్ట్ వచ్చే ఏదైతే ఎన్నికలకు సిద్ధం కావాలని, మళ్ళీ అధికారం మాకే రావాలి, ఇంకా మేమే కంటిన్యూగా కొనసాగాలి అనేది ఏ రాజకీయ పార్టీ కూడా కంటిన్యూగా కొనసాగదు. ఎందుకంటే అది ప్రజాస్వామ్యంలో మనం ప్రజలు చేత ఎన్నుకోబడిన ప్రజా నాయకుల ద్వారానే ప్రభుత్వాలని మనం నెలకొల్పుతాము, ప్రభుత్వాలను నిలబెట్టుకుంటాం, ప్రభుత్వాలను ముందుకు తీసుకెళ్తాం. అంతేగాని కేవలం వీళ్ళు ఇట్లా ఈ పద్ధతిలో పోతే అది ఎంతవరకు వర్కౌట్ అయినది అనేది చూడాలి. మాది ప్రజా సంక్షేమ బడ్జెట్. ఈ ఏడాది ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, రాజీవ్ యువశక్తి పథకాలు అమలు చేస్తాం. బీఆర్ఎస్ కు శాసనసభ ప్రజాస్వామ్యంపై గౌరవం లేదు, ప్రభుత్వ పథకాలను చూసి ఓర్వలేకపోతుంది. శాసనసభ మండలిలో బడ్జెట్ పై సమాధానం ఇచ్చిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రతి పైసాకు లెక్కపెట్టి పనిచేసేలా ప్రభుత్వ బడ్జెట్ ముందుకు వెళ్తుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. అన్ని రంగాలలో దృష్టి పెట్టుకుని ప్రగతిశీల బడ్జెట్ తీసుకువచ్చామని వివరించారు. మాజీ సీఎం ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రావడం లేదని, బీఆర్ఎస్ సభ్యులకు శాసనసభ ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ సభ్యులకు అక్కసు ఉంటే ఇంట్లోనే కూర్చోవాలని ప్రజల కోసం పెట్టిన బడ్జెట్ ను చింపేసి నిజంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన బడ్జెట్ బిల్లు వాళ్ళు చదువుతున్నారో ఆ బడ్జెట్ బిల్లు ప్రవేశపెట్టారు. నిజంగా ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఆ బడ్జెట్ బిల్లును చింపి చెవులో పెట్టుకొని వాళ్ళు వాకౌట్ చేశారు. ఏదైనా ఉంటే దేని మీద ఎంత బడ్జెట్ కేటాయించారు, ఎన్ని నిధులు మంజూరు చేశారు, ఎన్ని నిధులు కేటాయించారు, ఏ ప్రాజెక్టు ఎంత అనేది దాని మీద ఒక చర్చ జరగాలి. అంటే ప్రతిపక్షంలో ఉన్న నాయకులు అధికారంలో ఉన్న నాయకులని క్వశ్చన్ చేయాలి. ఆ అధికారంలో ఉన్న నాయకులు ప్రతిపక్షంలో నాయకులకు సమాధానం చెప్పాలి. ఎన్ని లక్షల కోట్లు బడ్జెట్ రిలీజ్ అవుతుంది, ఎన్ని లక్షల కోట్లు దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్య శాఖ ఉంది, అట్లాగే ఇంకా చాలా ఉంటాయి. అలాంటి దాంట్లోకి ఎంత పెట్టారు, అంతేగాని మీకు బడ్జెట్ నచ్చలేదని దాన్ని చింపి చెవులో పెట్టుకొని సభ నుంచి వీళ్ళు వాకౌట్ చేశారు. నిజంగా ప్రజాస్వామ్యంలో ఒక విలువలంటూ ఉన్నాయి. అసెంబ్లీ సమావేశంలో ప్రతి నిమిషానికి లక్షల్లో ఖర్చు అవుతుంది. అదంతా ప్రజల సొమ్ముతో మీరు సమావేశాలు ఏర్పాటు చేసుకొని, ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకొని ఎన్నికలకు వెళ్ళి ఈ రాష్ట్రం కోసం ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా ముందుకెళ్తే బాగుంటుంది, ఏ సంక్షేమ పథకాలను తీసుకెళ్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్తే రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది, రైతులకు ఏం చేయాలి, వృద్ధులకు ఏం చేయాలి, నిరుద్యోగులకు ఏం చేయాలి, మహిళలకు ఏం చేయాలి, సంఘాలకు ఏం చేయాలి, గ్రామాలకు ఏం చేయాలి, ఎలాంటి అభివృద్ధిని మనం ఏ హామీలు ఇచ్చినామో ఏ అంశం నుంచి కూడా మనం ప్రజలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటవి. అటు ప్రతిపక్షము అధికార పక్షం సమానంగా పనిచేయాలి. నిండు సభలో కూర్చొని అవాకులు చెవాకులు ఇవి సొంత నిర్ణయాలకు సొంతంగా వాళ్ళు రాజకీయ విమర్శలు కాకుండా వ్యక్తిగత విమర్శలు వినే సమయం మొత్తం కేటాయిస్తున్నారు. నిజంగా అక్కడ చర్చ జరగాలి.
ప్రతి అంశమైన సుదీర్ఘంగా చర్చ జరగాలి, దాంట్లో ప్రతిపక్షం పాల్గొనాలి. నేను అధికార పక్షం బడ్జెట్ బిల్లు డిప్యూటీ సీఎం మన బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టి చదువుతుండగానే నిండు సభల్లో బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టిన బిల్లును చింపి చెవులో పెట్టుకొని వాళ్ళు వాకౌట్ చేశారు. నిజంగా ఇది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అంటుంది మాకు సమయం ఇవ్వట్లేదా అని, అధికార పక్షం ఉంటుంది వాళ్ళకు ఓపిక లేదా అని. అసలు ప్రతిపక్షం సమయం ఇవ్వట్లేదా, లేదా అధికార పక్షానికి వాళ్ళకు వినే ఓపిక లేదా అని, ఇద్దరి మధ్యన అసలు ఎందుకు సమయాన్ని వృధా చేసి ప్రజల సొమ్ముని ప్రజల సమయాన్ని ఎందుకు కాలయాపన చేసి నిజంగా వీళ్ళు ఈ విధంగా ఆలోచన చేస్తున్నారు? బడ్జెట్ అనేది ఒక చర్చ జరగాలి, ఆ చర్చ ఏ విధంగా జరగాలి, వీళ్ళకి ఎంత సమయం ఇవ్వాలి, వాళ్ళకి ఎంత సమయం ఇవ్వాలి. అక్కడ స్పీకర్ పదవిలో ఉంటారు, ఆ స్పీకర్ గారు అన్ని గైడ్ చేస్తూ ఉంటారు. సో ప్రతి అంశమైనా సంబంధించిన మంత్రి గారు, సంబంధించిన కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారు కానీ, మంత్రి గారు కానీ, ఎవరైనా సరే దానికి సంబంధించిన శాఖల వారిగా వాళ్ళు ఏదన్నా ప్లస్ ఆర్ మైనస్ మనం చర్చ జరిగినప్పుడే దానికి ఒక విలువలు ఉంటాయి. ఆ విలువలు కాపాడుకోవాల్సిన బాధ్యత నాయకులకు ఉంటది. విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఆ సమయాన్ని విడిచిపెట్టుకొని రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈ ఇలాంటి బడ్జెట్ కానీ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. హరీష్ రావు గారు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రతిపక్షం అంటే ప్రభుత్వానికి లెక్కలేదు. హరీష్ రావు గారు ధ్వజం శాసనసభ మండలి నుంచి బీఆర్ఎస్ వాకౌట్ ఎందుకు చేసింది? శాసనసభ మండలిలో సమయ పాలన పాటించడం లేదని గవర్నర్ ప్రసంగంపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని పేర్కొంటూ బీఆర్ఎస్ మంగళవారం వాకౌట్ చేసింది. మంగళవారం టీ విరామం అనంతరం శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మాట్లాడుతూ పర్యాటకం, స్పోర్ట్స్, మైనార్టీ సంక్షేమం పద్ధతులు పెట్టలేదు, కనీసం చదివేందుకు అవకాశం ఇవ్వడం లేదు, రోజు ఉదయం 10 గంటల సభ ప్రారంభం కావడం లేదు, టీ బ్రేక్ 10 నిమిషాలు అని చెప్పి గంటల తరబడి వాయిదా చేసి బెల్ కొట్టడం లేదు. అసలు చూద్దాం పూర్తి వివరాలు ఏముంది అసలు. ఇది సరే, ఇది ఇందాక ఇది మనకు ఈయన బట్టి విక్రమార్క గారిది మనకు హరీష్ రావు గారు చెప్పే ప్రయత్నం చేస్తారు. టీ బ్రేక్ 10 నిమిషాలు ఉంటది. అసలు గంటల కొద్ది కూడా వాళ్ళ సమయం వృధా చేస్తున్నారు. అసలు ప్రతిపక్ష హోదాలో మాకు ఏదైనా ప్రశ్నించడానికి అవకాశం ఇవ్వట్లేదు. అసలు ఎందుకు ఇవ్వట్లేదు? అసలు మీరు అడగట్లేదా, వాళ్ళు ఇవ్వట్లేదా? ఎందుకు వాళ్ళు కాలయాపన చేస్తున్నారు, కాలాన్ని వృధా చేస్తున్నారు అనే ఒక అంశం మనం చూసుకున్నట్టయితే ఇట్లా ఉంది. సో మరి మొత్తానికి ఈ ప్రతిపక్ష హోదాలో ఉన్నవారు అయితే సమయం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. మరి ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఆలోచన చేయాలి. సో మొత్తానికి ఇట్లా జరుగుతూ ఉంది. మొత్తం ఈ హరీష్ రావు గారు చెప్పే విధానం ఇట్లా ఉంటుంది. మరో అంశం, బీజేపీ నాయకుడు రాష్ట్ర బడ్జెట్ ఒక ఎండమావి, అక్కడ నీళ్లుండవు, ఇక్కడ నిధులుండవు. ప్రభుత్వంపై బీజేపీ శాసనపక్ష నేత ఏలేటి విసురులు. అసలు నిజంగా ఏం జరుగుతుంది? అక్కడ నీళ్లుండవు, ఇక్కడ నిధులుండవు. ఇక చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీలు కూడా బీజేపీ పార్టీలు కూడా నేను ప్రతిపక్షాన్ని, అధికార పక్షాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్ ఎండమావి, అక్కడ నీళ్లుండవు, ఇక్కడ నిధులుండవు. ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ శాసన సభ పక్ష నేత ఏలేటి విసురులు. చూసుకున్నట్లయితే రాష్ట్ర బడ్జెట్ ఒక ఎండమావి. ఇటీవలి శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ను భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎండమావితో పోల్చారు. ఎండమావిలో నీళ్లుండినట్లే ఈ బడ్జెట్ లో నిధులు ఉండవు అన్నారు. బడ్జెట్ పై మంగళవారం శాసనసభలో జరిగిన చర్చలో ఆయన అధికార పక్షంపై విరుచుకుపడ్డారు. వాస్తవాలు దాచిపెట్టి ప్రజలను మభ్యపెడుతున్నారు. 2040లో నాటికి $3 ట్రిలియన్ ఎకానమీకి ఎలా సాధిస్తారో చెప్పాలి. 2013-14 నుంచి ఇప్పటి వరకు జీఎస్టీ 17.87 లక్షల కోట్లు మాత్రమే. ఏడాదికి సగటున 1.5 కోట్లకు మించడం లేదు. అలాంటప్పుడు వచ్చే 9 ఏళ్లలో 90 లక్షల కోట్లు ఎలా చేరుకుంటారు? కాగ్ నివేదికను చూసి ఈ ఏడాది జనవరి వరకు రెవెన్యూ వసూలు 60% మాత్రమే వచ్చాయి. 2 నెలల్లో మిగతా 40% ఎలా వసూలు చేస్తారో సాధ్యం కాదు అన్నట్టుగా నిన్న మొత్తానికైతే ఒక బీజేపీ పార్టీ శాసనసభ పక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు అయితే అసెంబ్లీలో చాలా ఘాటుగా విమర్శించారు. జిఎస్టీ అవన్నీ తీసుకొచ్చి మీరు ఎట్లా దాన్ని సగటున తీసుకున్న దాన్ని ఎట్లా మీరు దాన్ని ఎట్లా అధిగమిస్తారు అనేది ఒక వార్త అయితే చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. సో మరో అంశానికి వెళ్దాం. ఇక మరొక అంశం చూసుకున్నట్టయితే ప్రధాన అంశము, రాజకీయ కక్షతోనే ఫార్ములా ఈ కార్ కేసు, జనాభా ప్రాతిపదికన పునర్విభజనతో దక్షిణాదికి నష్టం, టీడీఆర్ అతిపెద్ద కుంభకోణం, మీడియాతో ఇష్టాగోష్లో కేటీఆర్.
తనపై రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఫార్ములా ఈ కార్ కేసును మళ్లీ తెర మీదకి తీసుకువచ్చారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. తనపై ఉన్న కోపంతో అధికారులను వేధించడం తగదని అన్నారు. అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో పలు అంశాలపై ఇష్టోగోచగా మాట్లాడారు. 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ పై బీఆర్ఎస్ తెస్తున్న ప్రైవేటు బిల్లు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే మళ్లీ తెరపైకి ఫార్ములా కేసు ఛార్జ్ షీట్ తెచ్చారు. ఈ గ్యాస్ కొరతపై పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు కలిసి గన్ పార్క్ వద్ద ప్లకార్లు పట్టుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలిపారు. ఇది చూసుకుందాం, ఏది మనకు రాజకీయ కష్టం ఫార్ములా ఈ కార్ అనేది. ఇక కేటీఆర్ కి బలంగా ఉన్న ఏదైతే అధికారం మీద ఆయన ప్రశ్నించే ఆలోచన విధానంతోనే ఏదైతే మనకు ఆయన కుంభకోణాన్ని తీసుకొచ్చారు. సో రాజకీయ కక్ష ఫార్ములా ఈ కార్ కేసు సీఎం సంతకం చేసిన తొలి ఫైలు దొరకడం లేదనే విషయాన్ని బీఆర్ఎస్ బయట పెట్టడం సర్కారు పూర్తిగా ఇరకటంలో పడింది. ఈ కేసులో ఏమీ లేదని ప్రభుత్వం తన ఛార్జ్ షీట్ లో అంగీకరించింది. ఇక్కడ బ్యాంక్ నుంచి పంపిన 45 కోట్ల సంస్థ బ్యాంకు అకౌంట్ లోకి భద్రంగా ఉన్నాయి. మరోపక్క 600 కోట్లు నుంచి 700 కోట్లకు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి అద్భుత కల్పనకు తెలంగాణ ప్రజలు ఎవరికి నమ్మరు. అసలు ఏ కేసులు ఎవరికి అనిశ్చిత లబ్ధి చేకూరుతుంది ప్రభుత్వం ఆరోపిస్తుంది. వారు వేరే ఛార్జ్ షీట్ లో లేదు. సంస్థ ఖాతాలో భద్రంగా ఉన్న నిధులను ప్రభుత్వం వెనక్కి తెప్పించవచ్చు కదా. మాకు న్యాయస్థానాలపై సంపూర్ణ నమ్మకం ఉంది. తప్పకుండా న్యాయం గెలుస్తుంది. మూసీ అభివృద్ధిపై ప్రభుత్వ ప్రణాళిక లేకుండా ముందుకు పోతుంది. ఇక చూసుకున్నట్టే ఏదైతే రాజకీయ కక్షతోనే ఫార్ములా ఈ కార్ కేసు నిజంగా 45 నుంచి 50 కోట్లు, 600 కోట్లు, 700 కోట్లు నిజంగా అది ప్రైవేటు సంస్థలకి, ప్రైవేటు కంపెనీలకి తరలించారు. అందులో ఐఏఎస్ ఆఫీసర్లను కూడా ఇరికించారని ఏదైతే అధికార పార్టీ ప్రతిపక్షం వైపు చాలా వరకు కూడా దీని మీద ఫైట్ చేస్తుంది. ఇది చాలా అక్రమము, అన్యాయము. ఇట్లా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ దాదాపు 10 ఏళ్లలో ఇలాంటివి ఎన్నో కుంభకోణాలు చేసిన అధికార పార్టీ చెప్తుంది. ఇలాంటివి చెప్పే ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న ప్రతిపక్షం చెప్తా ఉంది. సో మొత్తానికైతే ఇప్పుడు మళ్ళీ తెర మీదకి ఫార్ములా ఈ కార్ కేసు అయితే తీసుకొచ్చారు. మొత్తానికి దీన్ని కేటీఆర్ ఎట్లా ఎదుర్కొంటారో చూడాలి. చూసుకున్నట్టయితే మరొక అంశం, ఇక మొత్తానికి రాకేష్ వర్మ టు రోహిత్ రెడ్డి వయా అభిషేక్ సింగ్ ఏజెంట్ల ద్వారా మత్తు పదార్థాలు పంపుతున్న రాకేష్ వర్మ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో తొలి రోజు కస్టడీ ఆధారాలతో పోలీసులు ప్రశ్నలు. ఎక్కువ ప్రశ్నలు నిందితులు మౌనం. ఎన్ని ప్రశ్నలు ఇచ్చినా వాళ్ళ నిందితులు మౌనంగానే ఉంటారు. ఎందుకంటే దొరికినాక దొంగలే, వాళ్ళు ఇంకా ప్రశ్నించడానికి జైలుకు పంపేయడమే ఒకటే లెక్క. సో మొయినాబాద్ బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ కాల్పుల్లో కేసు దర్యాప్తులో నిందితుల చుట్టూ బిగుసుకుంది. డ్రగ్స్ ఫ్లేడర్ల వారి సహాయకులుగా పనిచేసే వారితో నిందితులు కొందరికి నేరుగా సంబంధాలు ఉన్నట్లు బయటపడుతుంది. కేసులో 3 ప్రధాన నిందితులైన రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, ఢిల్లీ వ్యాపారి నమిష్ శర్మల తొలి రోజు కస్టడీలో పోలీసులు ప్రశ్న వర్షం కురిపించారు. ముగ్గురు నీళ్లు నమ్మలేరు. రాకేష్ వర్మతో నిందితుల్లో కొందరు కాల్స్ మాట్లాడుతుంటూ పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ కి చెందిన ఫ్లేడర్ రాకేష్ వర్మ ఆదేశాలతో అభిషేక్ సింగ్ మరికొందరి నుంచి మత్తు పదార్థాలు కొనుగోలు ఎప్పుడు ఎలా డెలివరీ అయ్యింది, నగదు బదిలీకి సంబంధించిన పక్క ఆధారాలతో ప్రశ్నించడం, నిందితులను ఎక్కువ సార్లు మౌనంగానే ఉన్నట్టు తెలుస్తుంది. రాకేష్ వర్మ నుంచి అభిషేక్ సింగ్ ద్వారా రోహిత్ రెడ్డికి చేరినట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. మద్యం మత్తులోనే కాల్పులు. ఈ కేసులో రిమాండ్ లో ఉన్న 3 నిందితులను 72 గంటల కస్టడీకి అనుమతిస్తే ఉప్పరపల్లి కోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. వారిని చెంచల్గూడ జైలుకు నుంచి మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో మొత్తానికి ఏదైతే రాకేష్ వర్మ టు రోహిత్ రెడ్డి పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మొత్తం మాదక ద్రవ్యాలకు పెద్ద పీఠం వేస్తూ యువకులను గాని యువకులను గాని చాలా వరకు కూడా సమాజంలో డ్రగ్స్ ని ఒక ఏమంటారు డ్రగ్స్ అనే దాన్ని తీసుకొచ్చి చాలా మంది జీవితాలతో చెలగాటం ఆడుతుందని అధికార పక్షము పదే విమర్శలు చేస్తుంది. నిజంగా అలా జరిగిందా అంటే ఇవి చూస్తే జరిగినట్టే అనిపిస్తుంది. చూడాలి వాళ్ళ ఫోటోలు, వీళ్ళే ఆ మహానుభావులు. అసలు ఏం అవసరం, బ్రతకడానికి మూటలు మూసి ఉన్నా బతికేయచ్చు. ఇలా డ్రగ్స్ అమ్ముకొని ప్రజల ప్రాణాలతో చెలగాటలాడుతున్న ఇలాంటి పెద్ద మనుషులతో చెలామణి అవుతున్న వాళ్ళు చాలా మంది, 100ల కొద్ది ఉన్నారు. కొందరే బయటకు వచ్చారు. వీళ్ళ వెనకాల ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మాఫియా ఉంది, ఎంతమంది పెద్ద మనుషులు ఉన్నారు, ఇటు రాజకీయ నాయకులు ఉన్నారా, బిజినెస్ మ్యాగ్నెట్లు ఉన్నారా, ఇంకా మంచి పారిశ్రామికవేత్తలు ఉన్నారా, ఇంకా బయటకు రావాల్సి ఉంది. ఇప్పటికైతే చాలా సీరియస్ వస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పదే మన తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చూడాలనేది ధ్యేయంగానే మంచి అధికారులను నియమించారు. నిజంగా
తెలంగాణ ఇప్పటికే పాడైపోయింది యువత. వాళ్ళని అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. చాలా మంది రోడ్డు పాలవుతున్నారు. డ్రగ్స్‌కి అలవాటై జీవితాలనే కోల్పోతున్నారు. జీవితాలని వాళ్ళు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఎంతో మంది కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయని ఆయన ఒక చాలా సీరియస్‌గా ఈ విషయం మీద అయితే ఉంది. ఎక్కడికక్కడ గూడా చిన్న చిన్న మండల కేంద్రాలలో గూడా డ్రగ్స్‌కి అగెయినెస్ట్‌గా గూడా వాళ్ళు ఎన్నో కార్యక్రమాలతోని ప్రజల్లోకెళ్ళే ఆలోచన చేస్తున్నారు. చూస్తున్నాం. కల్వకుర్తి పోలీసు వారు, శాఖ వారు గూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇది ఎక్సైజ్ శాఖ నుంచి అట్లా పోలీస్ శాఖ వారు కొందరు సామాజిక స్పృహ ఉన్న వాళ్ళతోని గూడా స్వచ్ఛంద సంస్థలతోని కలుపుకొని ఎన్నో యాంటీ డ్రగ్స్ మీద వాళ్ళకు ఒక స్కూల్ పిల్లలకు ఒక అవగాహన తెప్పించేలా ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. సో వాళ్ళు నిజంగా అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేవలం డ్రగ్స్‌కు అల్లాడి పడి జీవితాలను పణంగా పెట్టి అలా ఏదైనా కార్లు నడుపుతుంటే ఎదుటోళ్ళ ప్రాణాలు తీయడంలోని, లేకపోతే వీళ్ళు నేరుగా ఎళ్లి దేనికన్నా గుద్దేసుకొని చనిపోవడానికి ఒక ప్రధాన కారణం ఉంటుంది. అలాంటి ఆలోచన విధానంతోని ఈరోజు ఈ డ్రగ్స్‌ను దూరం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్‌గా దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ అయితే తీసుకువచ్చారు. సో ప్రధానంగా మరొక అంశాలు చూసుకున్నట్టయితే ఇప్పుడు నాగర్ కర్నూల్ జిల్లా వార్తలు చూసుకున్నట్టయితే బస్సు ప్రయాణం అవస్థలమయం. జిల్లా కేంద్రం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు అవస్థలు పడుతున్నారు. బస్సుల కోసం గంటల సేపు వేచి చూస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ఉద్యోగులు, ప్రజలు, విద్యార్థులు ప్రాంగణాల్లో కిటకిటలాడుతున్నాయి. మహాలక్ష్మి పథకంతో బస్సులు, మహిళల సంఖ్య పెరగడంతో ఇదే అదనంగా కొందరు దొంగలు రెచ్చిపోతున్నారు. బంగారు ఆభరణాలు, పర్సులు దొంగిలిస్తున్నారు. ఏది భద్రత? నాగర్ కర్నూల్ బస్ ప్రాంగణంలో అవసరమైన కెమెరాలు లేవు. ఇక్కడ 4 మాత్రమే ఉండటం, అవసరమైన చోటు లేకపోవడం దొంగలు సులువుగా తప్పించుకుంటున్నారు. శ్రీపురం, తుడుకుర్తి, రేవెల్లి, కుమ్మేర తదితర గ్రామాలతో పాటు హైదరాబాద్, కల్వకుర్తి వెళ్లే చోట చోరులు ఎక్కువగా జరుగుతున్నాయి. నాగర్ కర్నూల్ కి చెందిన మహిళ మార్చి 18వ తారీఖున వనపర్తికి వెళ్తుండగా హ్యాండ్ బ్యాగ్ లోని 3 తులాల బంగారం గొలుసు చోరు చేయగా మరో యువకుడు చరవాణిని తిరస్కరించారు. రద్దీ దృష్ట్యా ప్రయాణ ప్రాంగణం చిన్నది కావడంతో నూతన బస్టాండ్ నిర్మాణం బస్ డిపో ముందు 3 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అక్కడ నుంచి దూర ప్రాంతాలకు ఎక్స్ప్రెస్ తదితర స్పెషల్ సర్వీసులను నడపాలని నిర్ణయించారు. కానీ ఇవి ఇంకా కార్యరూపం దాల్చలేదు. కేవలం ప్రతిపాదనలో దిశలోనే ఉన్నాయి. పార్కింగ్ సమస్య ఉంది. తాగునీరు ప్రజల ఇబ్బందులు పడుతున్నారు. ఫ్యాన్లు తిరగడం లేదు. బస్సుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. నాగర్ కర్నూల్ బస్ స్టాండ్ చూసుకున్నట్టయితే చిన్నగా ఉంటుంది. ఎందుకంటే నాగర్ కర్నూల్ జిల్లాలో ఏదైతే బస్ స్టాండ్ దానికి చాలా వరకు విలేజెస్ లింకులు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే చాలా అది మా దానికి సరౌండింగ్ ఎక్కువ ఉంటది కాబట్టి అక్కడ ప్రయాణికుల రద్దీ ఎక్కువ ఉంటుంది. మహాలక్ష్మి పేరుతోని మహిళల్లో వాళ్ళు ఎక్కువగా తిరుగుతా ఉన్నారు. సో చూసుకున్నట్టయితే కేంద్రం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. బస్సుల కోసం గంటలు వేచి చూస్తున్నారు. అంటే ఉద్యోగస్తులు, ప్రజలు, విద్యార్థులు ప్రాంగణం మొత్తం కిటకిటలాడుతుంది. అక్కడ పర్యవేక్షణ అంటే సీసీ కెమెరాలు కూడా కేవలం 4 ఉన్నాయి. అది కూడా అవసరమైన ప్లేస్ లో లేవు. అవసరం లేని ప్లేస్ లో ఉన్నాయి. దొంగలకు దొంగతనాలు చేయడానికి ఈజీగా ఉంది. ఈజీగా తప్పించుకుంటున్నారు. సో అలాంటప్పుడు అక్కడ ఉన్న సదుపాయాలు, ఫ్యాన్ తిరగట్లేదు. అసలు అక్కడ చెప్పాలనుకుంటే బస్ స్టాండ్ చాలా చిన్నగా ఉంది. పార్కింగ్ ఫెసిలిటీస్ లేదు. సో ప్రయాణికులు ఇబ్బంది పడే ఆలోచనతోనే ఉన్నారు అని ఈనాడు కథనం మంచి ఒక స్టోరీ అయితే రాశారు. సో ఏదున్నా దాన్ని మనం ఎందుకంటే రద్దీ పెరుగుతుంది, జనాలు పెరుగుతున్నారు, బస్సులు పెరుగుతున్నాయి, పబ్లిక్ ఆటోమేటిక్ గా బస్సుల సౌకర్యం ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. అలాంటే అప్పుడు బస్సు ప్రాంగణం కూడా పెరగాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే మనకు కొంచెం విశాలవంతంగా ఉంటే అక్కడక్కడ దాన్ని మనం ఈజీగా ప్రయాణించుకోవడానికి, కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. దాన్నిటికన్నా మించి మనకు అక్కడ పర్యవేక్షణ సీసీ కెమెరాలు అనేది పనిచేయాలి. అది పనిచేయనప్పుడు దొంగతనాలు ఎక్కువ జరుగుతాయి. దొంగతనాలు జరిగినా దాన్ని ట్రేస్ అవుట్ చేయాలి, వాడిని చేయించాలి. పోలీసు వారికి కూడా ఎక్కడ వాళ్ళు తీసుకుంటారంటే సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగానే దొంగలను ఈజీగా క్యాచ్ అవుట్ చేస్తారు. అప్పుడే వాళ్ళకి సరైన శిక్షలు పడతాయి. దొంగతనాలు చేయడానికి, తగ్గించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అవేవి కూడా ఇక్కడ పని చేయకుండా నిజంగా ప్లాట్ఫామ్ మీద అక్కడ చాలా మంది కిటకిటలు ఆడుతుంది. చూస్తా ఉన్నాం బస్ స్టాండ్ చాలా చిన్నదిగా ఉంది. ఇది ఎప్పటి నుంచో అదే బస్ స్టాండ్ అట్లే ఉంటుంది. రద్దీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా బస్సుల సంఖ్య కూడా తగ్గించారు. మన టీఎస్ఆర్టీసీలో కూడా బస్సులు దాన్ని ఈ మధ్యన కొనుగోలు చేయట్లేదు. పాత బస్సులే. ఇంకా దారుణం, పండుగల సీజన్ అంశం వచ్చింది కాబట్టి కరెక్ట్ ఒక వార్త వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాము. పండుగ సీజన్ లో అదే పల్లె బస్సు వేసి దాదాపు 100 కొద్ది పైసలు వసూలు చేస్తా ఉన్నారు డబ్బులు ఒక టికెట్ కి. సాధారణంగా కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే 135 రూపాయలు అంత ఉంది. దాదాపు వీళ్ళు డబల్ చేస్తా ఉన్నారు. ఏంటంటే పండుగ స్పెషల్ అంటున్నారు. పండుగ స్పెషల్ తో పాటు బస్సు కూడా కొంచెం లగ్జరీగా ఉండాలి.
అదే పల్లె వెలుగు ఆ బోర్డు మాత్రం దాని నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ అనేసి అదే పల్లె వెలుగు ఇచ్చి పంపిస్తా ఉన్నారు. ఎంత దారుణం అంటే అక్కడున్న పబ్లిక్ అక్కడున్న ప్యాసింజర్ ఎవరిని అడగాలి? కండక్టర్ మీద గొడవ దిగితే మీరు దిగిపోండి వేరే బస్ ఎక్కనా అని ఈజీగా చెప్తారు. కానీ అవసరానికి ఇంకో బస్సు రాదు. పండగ పేరు మీద ఈ దోపిడేంది? మీరు సంక్షేమ పథకాల పేరుతోని వాళ్ళకు ఉచితం ఇచ్చి ఎక్కేవాడితోనే అధికంగా వసూలు చేస్తా ఉన్నారు. అసలు ఒక రకంగా మొన్న ఒక చర్చ జరిగింది. అది మనం కాంట్రవర్సీ చేయాలని కాదు. కేవలం హిందువుల పండుగలకే టికెట్లు ధర పెంచుతారా? ముస్లింల పండుగకు అదనంగా ప్రభుత్వమే వాళ్ళకు కావాల్సిన సరుకులు ఇస్తారా అని. నిజంగా ఇది ఒక ఆలోచించాల్సిన విషయమే. ఆళ్ళైనా వీళ్ళైనా అందరూ సమానమే ప్రజలు. ఎందుకంటే ఎవరిని మనం ఇక్కడ అగౌరవపరచడానికి ఆస్కారం లేదు. కాకపోతే పండగ సమయంలో టికెట్ల ధర ఎందుకు పెరుగుతుంది? మీరు అలాంటి సర్వీస్ ఏమైనా ప్యాసింజర్స్ కి ఇస్తున్నారా ప్రయాణికులకు? అలాంటి సర్వీస్ ఇచ్చినప్పుడు మీరు ఒక రూ. 10, రూ. 20 కొంచెం రీజనబుల్ గా పెంచే అవకాశం ఉండాలి. ఏకంగా 100 నుంచి 150 డబుల్ చేయడం ఏంటి? సో దాంతో పాటు కూడా ఇలాంటి కొంచెం మెరుగైన సేవలు చేస్తే ఏదన్నా మీకు ప్రయాణికులకు ఇబ్బందికరంగా కొంచెం బాగుంటది. లేకపోతే ఇలా ఇబ్బందికరంగా ఉంటే ఏముంటది? జిల్లా నుంచి వనపర్తి, మహబూబ్నగర్, హైదరాబాద్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి తదితర ప్రాంతాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. సాధారణంగా రోజుకి 19 లక్షల, పండుగ వేళల్లో 25 లక్షల వరకు ఆదాయం ఉంటుంది. ఈ మార్గాలలో రోజుకు 55,000 నుంచి 60,000 వరకు ప్రయాణిస్తారు. పండుగ వేళల్లో 70,000 వరకు ప్రయాణిస్తారు. రాకపోకలు సాగిస్తుంటారు. మామూలుగా ఏం లేదు, చిన్న విషయం ఏం కాదు, చాలా పెద్ద విషయం. సమస్యల పరిస్థితి తాగునీటి సమస్య కోసం దాత ఆర్ఓ ప్లాంట్ ఇస్తామన్నారు. త్వరలోనే సమస్య తీరుస్తాం. బస్టాండ్ లో మరో 3 సీసీ కెమెరాలు మంజూరయ్యాయి. ఏర్పాట్లు చేస్తాం. పార్కింగ్ నియంత్రణకు ప్రస్తుతం సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాం. మరికొన్ని నియమించినట్టు రద్దీ అని యాదయ్య డిపో మేనేజర్ గారు చెప్పారు. ఎప్పటికైతే ఈ విషయాలన్నీ ఎప్పుడు ఇవన్నీ క్లియర్ చేసుకుంటారు? సో మరో అంశం చూసుకున్నట్టయితే ఇక భూదాన్ భూముల్లో హంఫట్ చూసుకున్నట్టయితే మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు కూడలి అలంపూర్ చౌరస్తా రోజు రోజుకి ఈ ప్రాంతంలో భూముల డిమాండ్ పెరుగుతుంది. దీంతో అక్రమార్కులు అక్కడ ప్రభుత్వాలు భూములు కబ్జా చేస్తున్నారు. అక్రమంగా వాణిజ్య వ్యాపార సముదాయాలను నిర్మిస్తున్నారు. వాటిని ఆపేవారు లేక అంతస్తుపై అంతస్తులు కట్టేస్తున్నారు. అధికారులు పట్టించుకోకుండా ఇక్కడ ప్రభుత్వ భూములు పూర్తిగా అన్యాక్రాంతం అవుతున్నవి. ఏలాగా ఆగని దందా. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరు అలంపూర్ చౌరస్తా శివార్లలో అక్రమాల పర్వం కొనసాగుతుంది. పలువురు పంచాయతీ పరిధిలో 2050 సీసీ, 2073, 451, 273, 74, 56, 52, 57 తదితర సర్వే నెంబర్లలో సీలింగ్ భూదాన్ భూములు ఉన్నాయి. ఆయా సర్వే నెంబర్ల అధికారుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకపోగా ఫిర్యాదులు. ఇది ఎక్కడైనా జరుగుతాయి. కొన్ని అసైన్ భూములు, ఏదైతే మనకు భూదాన్ భూములు, ఖాళీగా ఉన్న భూములు సగం నాయకులు చేస్తారు, సగం ఇండస్ట్రియల్ ఏరియాలు, సగం రియల్ ఎస్టేట్ చేస్తారు, సగం ఏదైనా రాజకీయ నాయకులు అటు ఇటు కొంచెం హ్యాండిల్ చేసినట్టు చేస్తారు. మిగిలిన భూములు ఏముంటాయి? ప్రభుత్వం ఎప్పటికప్పుడు దాని మీద ఒక పర్యవేక్షణ పెట్టాలి. దాన్ని ఎప్పటికప్పుడు అధికారులు పరీక్షిస్తుండాలి. లేకపోతే ఈ ప్రాపర్టీని కాపాడుకోవడానికి అక్కడ ఏమన్నా కొంచెం పర్మనెంట్ గా ఏదైనా ఏర్పాటు చేయాలి. లేకపోతే ఈ భూములు ఆఫ్ట్ అవుతాయి, కనుమరుగైపోతాయి, రాత్రి పాస్బుక్లు కూడా వచ్చేస్తాయి. ఇక చూసుకున్నట్టయితే మరో అంశం సామర్థ్యం ఆధారంగా ఛార్జీలు. కల్లకుర్తి వార్త చూసుకున్నట్టయితే మనకు విద్యుత్ కొత్త సర్వీస్ ప్రక్రియను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సులభాంతరం చేస్తుంది. కొత్త సర్వీసులకు సర్వీస్ లైన్ ఛార్జీల విధానాన్ని టీజీఎస్ఎస్ డిసిఎల్ అమల్లోకి తెచ్చింది. వ్యవసాయ క్షేత్రంలో కరెంటు కోసం రైతులు గతంలో నానా ఇబ్బందులు పడేవారు. విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలంటే 3 లేదా 4 రైతులు కలిసి ఒక్కొక్కరు 5,200 చొప్పున డీడీ చెల్లించేవారు. తర్వాత తీగ లాగడం, స్తంభాలు పాతడం, నియంత్రణలు ఏర్పాటు తదితర వాటిని పరిగణలోకి తీసుకొని అంచనా వ్యయం ఎంత ఉన్న ప్రభుత్వం 75,000 రూపాయలు మాత్రమే రాయితీ ఇచ్చేది. మిగతా మొత్తం రైతులు చెల్లించాల్సిందే. ప్రస్తుతం దీన్ని పూర్తిగా రద్దు చేశారు. రైతులు కేవలం డీడీ చెల్లిస్తే చాలు. కనెక్షన్ ఎంత దూరమైనా అంచనా. గతంలో చూసుకున్నట్టయితే దాదాపుగా వాళ్ళు ఒక డీడీ తీసుకునే వాళ్ళంట. 5,200 రూపాయలు చెప్పున డీడీ చెల్లిస్తే వాళ్ళకు అక్కడ ట్రాన్స్ఫారం కానీ, ఇది స్తంభాలు కానీ, కేబుల్ అంటే వైర్లు లాగడానికి అక్కడ ఒక అవకాశం ఉంటుండే ఏదైతే మనకు. సో ఇప్పుడు అదేం లేకుండా కొంచెం మనకు ఈజీగా 75,000 మాత్రం రాయితీ ఇచ్చేదంట అప్పుడు గతంలో. ఇప్పుడు అలాంటిది కొంచెం మొత్తానికి తగ్గించేసిరంట. అయినా కూడా ఇవి కొంచెం అది ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలి. కొత్త విధానంలో 20 కిలోవాట్ వరకే డెవలప్మెంట్ సర్వీస్ లైన్.
ఛార్జీలు కలిపి ఉంటాయి. 20 కిలో వాట్ పై సర్వీసులకు సర్వీస్ లైన్ ఛార్జీలకు మాత్రమే ఉంటాయి. డెవలప్మెంట్ ఉండవు. గృహ వినియోగదారులకు 1 కిలో వాట్ వరకే ₹500 నుంచి 5 కిలో వాట్ల వరకు ఉంటుంది. సామర్థ్యం, అంతరంగ ఛార్జీలు. సో మొత్తానికి విద్యుత్ దాంట్లో కొంచెం ఒక ఊరట అయితే వచ్చింది పేద ప్రజలకు. ఇక చూసుకున్నట్టయితే ఆ చూసుకున్నట్టయితే ఇది నీరు పారదు, వేదన తీరదు. మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంపై ఉపపిల్ల కాలువల్లో సాగునీటి ప్రవాహానికి జమ్ముగడ్డి అడ్డగా మారడంతో రైతులు కష్టాల పాలవుతున్నారు. మొదటి లిఫ్ట్ ఏలూరు మినీ జలాశయం సింగోటం, రెండో లిఫ్ట్ జొన్నలకు కూడా జలాశయాల పరిధిలోని పిల్లకాలలో జమ్ముగడ్డ ఎక్కువైంది. ప్రతి ఏడాది ప్రభుత్వం దీన్ని తొలగించడం లేదని, సాగునీరు అందక 100 ఎకరాలను వదిలేస్తామన్నారు. రైతులు ఆపుతున్నారు ఎక్కడికక్కడే. మొదటి లిఫ్ట్ పరిధిలోని ఏలూరు, కొల్లాపూర్ పరిధిలోని పిల్లకాలలో జమ్ముగడ్డి పెరిగింది. సింగోటం జలాశయం కింద ఉన్న జఫాయిపల్లి, ఎన్మన్బెట్ల, సింగోటం, మాచినేనిపల్లి గ్రామాల పరిధిలో రెండో లిఫ్ట్ పరిధిలోని పశువుల పాన్గల్ బ్రాంచ్ కాల్వ పెద్దకొత్తపల్లి మండల రిజర్వ్ కెనాల్ పరిధిలోని సాతాపూర్, కోలకోల్, చెన్నాపూర్, గుండ్రావపల్లి పరిధిలో దాదాపుగా ఏదైతే వీళ్ళు నీరు పారదు, వేదన తీరదు. నీరు పారడానికి అవకాశం ఉన్నా కూడా నీరు ఎందుకు పారదు అంటే జమ్ము విచ్చలవిడిగా పెరిగింది. ఆ జమ్ము క్లియర్ చేసి జమ్ము గడ్డి అంటారు కదా, కొంచెం పొడంగా ఉంటది. సో ఈ వాటర్ సోర్స్ ఎక్కడ ఎక్కువ ఉంటే ఆ జమ్ము అనేది ఆటోమేటిక్ గా అక్కడ పెరుగుతుంది. దానివల్ల ఇది క్లియర్ కాక నీరు అనేది పారకుండా పొలాలు ఎండిపోతున్నాయి. ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులకు చెప్పినా కూడా అది క్లియర్ చేయక అక్కడ రైతులు కొంచెం ఇబ్బంది పడే ఆలోచన ఉంటుంది. ఇప్పటికైనా 100 ఎకరాలు అట్లా ఇబ్బంది పడుతున్నారంట. ఇప్పటికైనా ఒక ఆలోచన చేసుకుని దానిని కొంచెం క్లియర్ చేసే ఆలోచన విధానంతోనే అక్కడ ఉన్న రైతులు ఆవేదనకు గురవుతున్నారు. నిర్మాణ పనులు వేగవంతం చేయాలి. నాగర్ కర్నూల్ ఏదైతే కలెక్టర్ గారు దావత్ సంతోష్ గారు ఒక ఆలోచన విధానంతో ఇక్కడ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని తుడుకుర్తిలో నిర్మిస్తున్న పాఠశాల పనులను పరిశీలించారు. గ్రామాలను లబ్ధిదారుల నిర్మించుకుంటున్న ఇంద్రమ్మ ఇళ్లను తనిఖీ చేశారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న గుడ్లు, పాలు, బాలామృతం, పౌష్టికారం సామాగ్రిని పరిశీలించారు. తూకం తక్కువగా ఉన్న గుడ్లను తీసుకోవద్దని సూచించారు. వచ్చే నెల 25 తేదీలోపు ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణాలకు పూర్తి చేయాలన్నారు. అన్ని శాఖల సమన్వయం పనిచేయాలని సూచించారు. సర్పంచ్ లక్ష్మీ కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. సో ఏదైతే మనకు నిర్మాణ పనులు వేగవంతం చేయాలి, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళని అట్లే పర్యవేక్షించారు. ముఖ్యంగా ఏదైతే అంగన్వాడీ కేంద్రాలను కూడా వాళ్ళు పర్యవేక్షించి అక్కడ పిల్లలకు పోషకాహారం పెడతారు కదా, గుడ్లు కానీ, బాలామృతం కానీ, భోజనం కానీ, వాటి ఎట్లా ఉన్నాయి అనేది ఆయన తెలుసుకునే ప్రయత్నం చేశారు. గుడ్లు చిన్నగా వస్తున్నాయి, అవి కొంచెం సైజు పెంచి ఒకవేళ గుడ్లు అదే చిన్నగా వస్తే రిటర్న్ చేయండి. పెద్ద గుడ్లకు మీరు అప్లై చేసుకోండి. ఒకవేళ మీరు కావాలనే కాంట్రాక్టులు అట్లా పంపిస్తారు. అలాంటి నాణ్యత లేని ఏదైతే పదార్థాలు మీరు రిటర్న్ చేయడానికి అవకాశం ఉంటుందని అక్కడ అంగన్వాడీ వర్కర్లకు ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇదండి మొత్తానికి. ఇంకొక ప్రధాన వార్త చూసుకున్నట్టయితే మనకు ఈ రోజు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు గుడిపల్లి వద్ద జలాశయాన్ని పరిశీలించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు 90% పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో తట్టెడు మట్టి తీయకుండా బిల్లుగా మార్చిన ఘనత కాంగ్రెస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం మండలంలో గుడిపల్లి వద్ద రైతులు కలిసి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 3వ లిఫ్ట్ ను ఆయన పరిశీలించారు. మాజీ సీఎం కేసీఆర్ ఉమ్మడి పాలమూరు జిల్లాను శిష్యసామలం చేయడానికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినారు. ఇప్పుడున్న సీఎం పాలమూరు బిడ్డగా ప్రాజెక్టులు మిగిలిన 10% పనులు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని ఆయన ఏదైతే ప్రభుత్వాన్ని విమర్శించే ఆలోచన చేశారు. శ్రీశైలం ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇక ఏదైతే ఇక ఇప్పుడు ఒక మాట ఏ మాటకు ఆ మాట చెప్పాలి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కాల్వల్లోకి నీళ్లు రావడానికి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఫైట్ చేసింది. పెద్ద ఎత్తున కూడా ఈ రోజు రైతులు నిజంగా ఒక మంచి ఆలోచన విధానంతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారంటే ఆనాటి బీఆర్ఎస్ పార్టీ పాలకులు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు, కేసీఆర్ గారు తీసుకున్న ఆలోచనలు, కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకోవాలి. సో ఇప్పటికీ మనకి ఈ ప్రాంతం కొంచెం సస్యశ్యామలంగా ఉందంటే దానికి ప్రధాన కారణం ఆయన్నే. ఆ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు కేసీఆర్ గారు తీసుకున్న ఆలోచన కొంచెం రైతుని ఒక
ఆ మంచి రాజుని చేసే ప్రయత్నం చేస్తే ఇప్పుడు తీసుకున్న రేవంత్ రెడ్డి గారి ఆలోచన మళ్ళీ వాళ్ళని ఏ పొజిషన్ లో ఉన్నారో అక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ లీడరు మనకు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అయితే కొంచెం బలంగా ఆరోపించారు. సో మొత్తానికి ఇవ్వండి ఈనాడు కథనం ప్రకారం కథనాల వార్తల అంశాలు. సో చూస్తూనే ఉండండి మీటి న్యూస్. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ ప్రసాద్.